జగిత్యాల పట్టణం అర్బన్ హౌసింగ్ కాలనీలో మన్నే జ్యోతి లక్ష్మణ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహ ప్రవేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అనంతరం డబుల్ బెడ్రూమ్ కాలనీలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో కమిషనర్ సత్యప్రణవ్, నాయకులు సమిల శ్రీనివాస్, ఏనుగుల రాజు, ఏఈ అశోక్ స్వామి, విజయ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జగిత్యాల మండలం మోరపల్లి గ్రామంలో సంకోజి దివ్యారాణి, కిరణ్, గంగాధరి లక్ష్మీ, గంగరాజం మంజూరైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రాజేందర్, మాజీ సర్పంచ్ గంగారాం, మాజీ ఎంపీటీ సభ్యులు కర్నె భూమారెడ్డి, సదానందం, వెంకటేష్, జి రమేష్, బి రమేష్, లింగారెడ్డి, గంగారావు, వార్డు సభ్యులు గణేష్, వేణు, రాజేశ్వరరావు, లక్ష్మణ్, వేణుగోపాల్, అజయ్, భాస్కర్, రాయకల్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్రావు, రాయకల్ నాయకులు తంగిల రమేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కలేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, చెల్గల్, బట్టపల్లి, పోతారంలో జగిత్యాల వాళ్ళు 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారని, వాళ్లను అడగండి ఎంత కష్టం అనేది. అలాంటిది 4500 ఇళ్లు అంటే ఆలోచించండి అని అన్నారు. పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో గ్రామాల్లో అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వచ్చిన అయిపోతే ఏం అనమాట. ఇప్పుడు చిన్నోడు వచ్చిండా? ఏం పేరు నానా? మణిందర్ వచ్చిండా? కొంచెం బాగా ఉంటున్నా, చదువు బాగా రావాలని. సరే. ఈరోజు రాయకల్ పట్టణంలోని 6వ వార్డులో నోముల రాజేందర్ రెడ్డి, దివ్య గార్ల గృహ ప్రవేశానికి వారు ఆహ్వానించిన సందర్భంలో రావడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నూతన గృహ శుభాకాంక్షలు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు ఒక రైతు బిడ్డగా చాలా సంతోషంగా ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా మరి ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం, తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 3500 ఇళ్ళు మొదటి విడతగా మంజూరైనాయి. మళ్ళీ రెండవ విడతగా 2000 ఇళ్ళు రావడం జరిగింది. దాంట్లో రాయకల్ పట్టణంలో కూడా దాదాపు 25 ఇళ్ళు పూర్తిగా వస్తున్నాయి. 10 మందికి 4 లక్షలు, అందులో ఒక ముగ్గురికి 4,90,000 కూడా వచ్చేసి. అంటే ఈ రకంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పట్ల ప్రాధాన్యత ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే దీంట్లో ఒక విషయాన్ని నేను ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారందరికీ ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన దాంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి, తప్పకుండా పాటించాలి. 400 కంటే ఎస్ఎఫ్టీ ఫీట్ల కంటే తక్కువ ఉండొద్దు, 600 ఫీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు. కింద బేస్మెంట్ అది, పైన చెత్తు 750 ఫీట్లు దాటద్దు. ఎందుకంటే ఒకటి, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతున్నది, పేదవాళ్ళ కోసం ఇది చేయబడ్డది. రెండవది, కింద 600 ఇచ్చి పైన 300 పెంచితే కూడా దాని స్ట్రెంగ్త్, స్ట్రక్చర్ కూడా అనుకున్నంతగా ఉండదు, దాని ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రభుత్వం వివిధ రకాల, ఇదే కాక చాలా రకాలుగా ఆలోచన చేసి 750 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ పైన ఉండొద్దు, కింద 600 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఉంటే
మరి డబ్బులు రావడం కష్టమవుతుంది, అధికారులకు ఇబ్బంది అవుతుంది, ప్రజాప్రతినిధులుగా మనం ఒత్తిడి తెచ్చినా కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మనం పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరెవరైతే కట్టుకుంటున్నారో వారందరూ కూడా 750 ఎస్ఎఫ్టీ ఇస్తే మంచిగా బ్రహ్మాండంగా ఉంది. నేను చాలా గృహాలు చూసినాం, అందరూ కూడా బేస్మెంట్ 600 ఫీట్లు, చెత్త 750 ఫీట్లు దాటనివ్వద్దని కోరుతున్నాను.